జల్ జమీన్ జంగల్ నినాదాన్ని ఆదర్శంగా తీసుకుని గిరిజన హక్కుల పరిష్కారానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నాగార్జునసాగర్ విజయ్ విహారీ హోటల్లో నిర్వహించిన ఆదివాసీ శిక్షణ శిబిరంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సహజ వనరులపై గిరిజనుల హక్కుల కోసం రాహుల్ గాంధీ యాత్ర చేశారని గుర్తు చేశారు. ప్రధానిగా రాహుల్ గాంధీ చూడాలని తమ కల అని, అందుకోసం కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని సూచించారు. గిరిజనుల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. బుద్ధుడికి నిలయమైన నాగార్జునసాగర్లో గిరిజనులు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. జల్ జమీన్ జంగల్ మీద రాహుల్ గాంధీ గారు యాత్ర చేశారు. మేము చెప్పాల్సుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీల మీద ఉన్నటువంటి కమిట్మెంట్, ప్రేమ ఇప్పటిది కాదు, స్వాతంత్రానికి ముందు నుంచి వచ్చినటువంటి ప్రేమ, అదే కమిట్మెంట్ ఈ రోజు వరకు నడుస్తా ఉంది. పెద్ద రాజుగారు చెప్పినట్టుగా ఇప్పటి వరకు ట్రైబల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ. అది పీసా యాక్ట్ కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి ఈ నేచురల్ రిసోర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు, అన్ని కూడా కాంగ్రెస్ హయాంలోనే తీసుకురావడం జరిగింది.